విద్యుత్ ఛార్జీల బాధుడుపై ఏలూరులో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, మాజీ డిప్యూటీ మేయర్లు శ్రీనివాస్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ కార్యాలయానికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు ఎవరు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. ముందుగా మేము ఇంటిమేట్ చేసాం, ఇలా వస్తున్నాము, ప్రజలపై జరుగుతున్న ఈ భారాన్ని తగ్గించడానికి మేము చేస్తున్న ఈ పోరుబాటులో సహకరించమని నేను అధికారులను కోరాం. వాళ్ళంతా ఉంటామని చెప్పారు. కాకపోతే వాళ్ళు మేము వచ్చేదానికి కనీసం ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ ఎవరూ రాలేదు. మేము రావడానికి తలుపులు కూడా వేసేసి లోపల రానివ్వని పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ హామీ అమలు పరచలేదు సరికదా. ప్రజల గొంతులు నొక్కుతానికి ఈ జరుగుతున్న పోరుబాటు కార్యక్రమంలో కూడా ఎవరిని ముందుకు రానివ్వకోకుండా కార్యాలయ తలుపులు కూడా వేయటం జరుగుతుంది. ఆఫీసర్లు ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి. ఈ విద్యుత్ భారం 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై పడింది. ఈ భారం కట్టలేని పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీలకి కాబట్టి ఈ రోజున అందరం బాధపడే ప్రయోజనం లేదు. ఓటేసి మనం చేసిన పొరపాటుకి కొన్నాళ్ళు అనుభవిద్దామన్న దాంట్లో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరన్న 6 హామీలు అమలు పరచండి. 6 హామీలు ఒక్క హామీ కూడా అమలు